కొంచెం పక్కరండి ఒక్కొక్కరు నా డివిజన్ వారికి రండి కొంచెం సైడ్కి వచ్చండి మిగతా కొంచెం సైడ్కి నా కొంచెం వెనక్కి జరగాలి అసలు ఏం కనపట్లేదు మనకి సత్యమన్న ఇటు చూడు సైడ్కి రాన్న ఓకే 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 నా శంకరన్న ఒక్కసారి ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ఏంటి भाई बुके पట్టుకో ओके इमरान भाई बुके కొంచెం నించండి శివాజన్న అన్న ఇటు తిప్పన్న అన్న అటు వెళ్ళి శివాజన్న అటువైపుకి వెళ్ళి ఇతనేంది బ్రదర్ ఇది కొద్దిగా అడ్డం జరగరా ఓకే ఇటు చూడండి సాయి రెండోసారి నగరాధ్యక్షులుగా నన్ను నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి,
రీజనల్ కోఆర్డినేటర్ ఆరుమూరి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో అధికారంలో ఉన్నప్పుడు సిటీ ప్రెసిడెంట్గా చేశాను, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ కష్టకాలంలో మరి ఏదైతే ఎన్డీఏ కూటమి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలని ఎత్తి చూపిస్తూ మరి ప్రజలకు ఏదైతే వారు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేందుకు మా వంతు మేము మరి ఏదైతే ఈరోజు అన్ని విభాగ అధ్యక్షులు ఎన్నుకోబడ్డారు. ముఖ్యంగా మహిళా విభాగం, యువజన విభాగం, స్టూడెంట్ విభాగం, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, అలా 23 విభాగాలు అధ్యక్షులు కూడా ఎన్నుకోబడ్డారు. వీళ్ళందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తూ రాబో కాలంలో మరి చుండూరు రవిబాబుని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రిగా, చుండూరు రవిబాబు గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం అని మీ అందరి ముందు మేము ఈరోజు మరి ఈ సమక్షంలో తెలియజేస్తాం. మూడోసారి నన్ను నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవణ గారికి, నగరాధ్యక్షులు మా అన్న శంకరన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు, ముఖ్యంగా నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ 2029 జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికి, అదేవిధంగా చుండూరు రవి గారిని ఎమ్మెల్యే చేయడానికి మా సాయశక్తుల అన్ని విభాగాల అధ్యక్షులు మరియు నగర కమిటీతో కలిసి అనుసంధానంగా పనిచేస్తూ మంచి పేరు తీసుకొస్తామని, ఒంగోలుకి మంచి పేరు తీసుకొస్తామని, వారిని తప్పకుండా మంచి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పని తెలియపరుస్తా ఉన్నా. అదేవిధంగా నన్ను సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా మూడోసారి ఎన్నికయ్యే విధంగా నాతో పాటు ఉన్నటువంటి నా మిత్రులకు కానీ, నన్ను సపోర్ట్ చేసినటువంటి నా యువకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. సిటీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన చుండూరు రవణ, మా అన్న కాటి శంకర్ అన్న సహకారంతో నాకు ఈ బాధ్యతలు అప్పగించేందుకు నేను సర్వదా కృతజ్ఞతను. అలాగే మా ఒంగోలు మైనార్టీలందరికీ అండగా ఉంటామని వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి శంకరన్నకి, రవణకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన మన ఇమ్రాన్ అన్నకి, కార్పొరేటర్ ఇమ్రాన్ గారికి, మా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీనివాసులు బీసీఎల్ అధ్యక్షులుగా ఉంటున్నాను. అలాగే నన్ను రెండోసారి కొనసాగించినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ జిల్లా అధ్యక్షులు బూచపల్లి సుప్రసాద్ రెడ్డి అన్న గారికి, అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవణ గారికి, అలాగే సిటీ ప్రెసిడెంట్ మా అన్న శంకరన్న గారికి, అలాగే నాకు ఈ పదవి రావడానికి సహకరించిన మన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నా మీద ఉంచిన ఈ బాధ్యతని భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన విలేకరుల మిత్రులకు అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ ఈరోజు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నాకు ఈ యొక్క డాక్టర్స్ వింగ్ ఒంగోలు ప్రెసిడెంట్గా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. జగనన్నకి, అలాగే చుండూరు రవణకి, శంకరన్నకి నేను ఈ మంచి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే నా యొక్క ఖచ్చితంగా మంచి సపోర్ట్ చేస్తానని, ఈ యొక్క పార్టీ సేవలు ఖచ్చితంగా నేను మంచిగా చేస్తానని నేను కోరుకుంటున్నాను. నేను ఫిజియోథెరపీ డాక్టర్ అండి, ఒంగోలులో పనిచేస్తున్నాను.